వండర్ఫుల్ సార్. మెగా 70 సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. కాకపోతే నిజంగా 70 ఏళ్ళు అంటే మీరు ఆయన చాలా దగ్గర నుంచి చూస్తున్నారు సార్. నమ్మబుద్ధి వేస్తుంది. ఇంపాసిబుల్. బాస్ సెట్లో చూస్తే అసలు మళ్ళీ 40, 35 ఇది తప్ప 70 అనే నెంబర్ ఇప్పుడు పర్టికులర్గా మీరు టీవీల్లో మెగా 70 వేస్తున్నారు కాబట్టి ఏజ్ చెప్తున్నారు, కానీ లేకపోతే అసలు ఇంపాసిబుల్. బికాజ్ ఆయన ఫిట్నెస్ లెవెల్స్ అవ్వచ్చు, ఆయన తీసుకునే కేర్ అవ్వచ్చు ఆయన బాడీ మీద, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అయింది. అండ్ లుక్స్ వైజ్ కానీ అన్నీ. ఆయన కెమెరా ఫ్రెండ్లీ సార్. అంటే కెమెరా పెడితే ఒక మనిషి మారిపోతారు. అసలు మామూలుగానే చార్మింగ్, ఎక్స్ట్రాడినరీ. కెమెరా పెడితే అసలు అంటే ఆ బేసికల్గా కెమెరా ఆయన లవ్ చేస్తుంది ఎక్కువ. ఆయన సినిమాని ఎంత లవ్ చేస్తారో సినిమా కూడా ఆయన అంత లవ్ చేస్తుంది, కాబట్టి అంత అందంగా కనిపిస్తారు ఆయన. సార్ అంటే కరెక్ట్ ఫేస్ సార్. అంటే ఒక సజెషన్ పెట్టినా, ఒక క్లోజ్ పెట్టినా, ఒక అంటే ఎక్కడ అంటే కెమెరా మీరు చెప్పిందే కెమెరా ఆయన్ని లవ్ చేస్తుంది. అంతేగా ఇప్పుడు కెమెరా ఆయన లవ్ చేసినప్పుడు ఆయన ఎట్టున్నా కూడా అందంగా తీసుకుంటుంది. బికాస్ ఆయన అంత లవ్ చేస్తారు సినిమా, అట్ ద సేమ్ సినిమా అంత లవ్ చేస్తాయి. సో మీరు ఏ యాంగిల్ పెట్టండి, బ్యాక్ నుంచి పెట్టండి ఆయన ఒక ఆరో పోస్టర్ ఉంటుంది, ప్రొఫైల్లో పెడితే ఒక పోస్టర్ కనిపిస్తుంది, ఇంకేదైనా లో పెడితే ఒక పోస్టర్ కనిపిస్తుంది. అంటే ఏది చూసినా ఒక స్వాగ్ కనిపిస్తుంది దాంట్లో. విడిగా కూడా ఆయన సెట్లో ఆ స్వాగ్. అండ్ నేను ఒక్కొక్కసారి ఎక్కడో స్పాట్లో పక్కన కూర్చుంటారు కదా, చూస్తున్నప్పుడు భలే ఉందిరా అసలు, భలే కూర్చున్నట్టు బాస్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఆయన స్టైల్ ఆయన బాడీలో అలా ఇన్కల్కేట్ అయిపోయింది. సార్ ఇది లార్జర్ దెన్ లైఫ్ సినిమా విశ్వంబర అనేది. ఇట్స్ అ టాస్క్ ఫర్ ఎవ్రీబడి కదా సార్ ఇన్ రిలేటెడ్ టు దిస్. ఎట్లా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, కథనం మన మెగాస్టార్ని డిఫరెంట్గా చూపించే విధానం, మీకు అది ఛాలెంజింగ్గా అనిపించింది కరెక్టే, కానీ ఎలా మీరు ఆ స్టెప్ అంత బోల్డ్గా తీసుకోగలిగారు? ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఆలోచించి బేరీజు వేసుకోగలిగారు? అంటే ఫస్ట్ నేను చిరంజీవి గారి కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ అంటే అదిరిపోయింది అన్నారు. అది నాకు ఇచ్చిన ఏమంటాం ఒక 10,000 టైమ్స్ కాన్ఫిడెంట్ లెవెల్స్. ఇంకా ఆ తర్వాత నేను అసలు ఓకే బాస్ని ఒప్పించాం చాలు, ఇదే మనకి ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. సో ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది అంతే, ఎక్కడ అసలు డౌట్ పడలేదు. ఎస్పెషల్లీ మీరు డైరెక్టింగ్ మూవీస్ లైక్ దిస్ సార్, ఆడియన్స్, సోషల్ మీడియా, ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఎక్స్పెక్టేషన్స్, అప్డేట్స్ గురించి వెయిటింగ్, ఇట్లా చాలా నడుస్తుంటుంది. ఎంత అవేగా ఉండి సినిమా మీదే ఫోకస్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ మీ దాకా వస్తూనే ఉంటాయి. ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ నుంచి ఎలా మీరు దూరంగా ఉన్నారు? అండ్ దీని గురించి మేము అప్డేట్స్ అని అడిగితే మీరే చెప్తారు. అంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, అప్డేట్స్ కోసం అడుగుతారు, తిడతారు. మధ్యలో నా బోటి వాళ్ళు పలానా డేట్ ఈ సినిమా రిలీజ్, ఇందువల్ల సోషల్ మీడియాలో రేపే వస్తుంది, ఎవ్రీ ఫ్రైడే ఓ డేట్ వేసి రిలీజ్ చేస్తారు, లేదా నెక్స్ట్ పండుగ వస్తే ఆ పండుగకి డేట్ వేస్తారు. ఇందులో వాళ్ళ మిస్టేక్ కాదు, బికాస్ దే వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అది వెరీ హ్యాపీ మాకు. కాకపోతే మా సైడ్ నుంచి మాకు టెక్నికల్గా కొన్ని వర్క్స్ ఉంటాయి. షూటింగ్ కంప్లీట్ అయిపోయినా కూడా అంతకన్నా ఎక్కువ వర్క్ ఉంటుంది. అంటే ఇది వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి అన్నీ తెలిసి వాటి గురించి. అయినా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అప్డేట్ ఏంటి, అప్డేట్ చెప్పవా అని చెప్పి రకరకాలుగా ముద్దుగా రకరకాలుగా పిలుస్తుంటారు సోషల్ మీడియాలో. అవి చూసినప్పుడు ఏంటంటే ఓకే ఒక రకంగా తిట్టారా అని ఫీల్ అవ్వడం కన్నా అరే మనల్ని ఇంకా ఏమంటాం ఎంకరేజ్ చేస్తారు, వెయిట్ చేస్తారు మనం ఇచ్చే కంటెంట్ కోసం, అంటే మనం చేసే ప్రోడక్ట్ కోసం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు అని ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోవడం తప్ప దానికి నెగిటివ్గా తీసుకుని వాళ్ళని తిట్టేసి వాళ్ళని తిట్టుకుని అది కరెక్ట్ కాదు. బికాస్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళే లేపుతారు, నచ్చితే, నచ్చకపోతే వాళ్ళే తోస్తారు. కాబట్టి ఇది తీసుకున్నప్పుడు అది తీసుకోవాలి. అంత కంపోజ్డ్గా ఉన్నారంటే చాలా బాస్ ఇంటర్వ్యూస్ చూశాను నేను, అలాగే ఉంది మీతో మాట్లాడుతుంటే కూడా. బికాజ్ ఆయన ప్రతి మూమెంట్ని అలాగే తీసుకొని ఆయన కంపోజ్డ్ పర్సనాలిటీ వైజ్ కూడా మనందరికీ అంతే కదా సార్. సో బాస్ సార్ మిగతా ఆర్టిస్టులు అందరినీ సెట్లో ఎలా ట్రీట్ చేస్తారు, టీమ్ మెంబర్స్ అందరినీ? ఆ పర్సనల్ మీరు ఆయన దగ్గర నుంచి చూసారు కాబట్టి మాకు అన్నీ తెలుసుకోవాలని. ఆయన వేరియేషన్స్, సెపరేషన్స్ ఏమి ఉండవండి. చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర అందరూ ఒకటే. ఆయన అక్కడే అంటే సెట్లోకి ఆయన వన్స్ వచ్చి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ క్యారియర్కి వెళ్ళడం కానీ రూమ్కి వెళ్ళడం కానీ జరగదు. ఒక స్టూల్ ఉంటుంది ఆయన, ఆ స్టూల్ వేసుకుని అక్కడే కూర్చుని ఉంటారు. మధ్యలో ఆయన షార్ట్స్ లేకపోయినా అక్కడే కూర్చుని ఉంటారు. మేము ఏదైనా సరే ఇటు ఫీల్డ్ వస్తుంది అంటే ఆ పక్కకి వేసి కూర్చుంటారు తప్ప ఒక కార్నర్లో, ఎక్కడికి బయటకు వెళ్ళరు.
సో మిగతా ఆర్టిస్టులు కూడా ఆయనతో పాటు కూర్చుంటారు. అంతేగా. సో వాళ్ళు సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. సో ఎందుకంటే చాలా వరకు అందరూ ఫ్యాన్సే. సో మ్యాక్సిమం వాళ్ళు కూడా అంటే దూరం వెళ్ళి కూర్చోవడం ట్రై చేయరు. కుదిరినంత వరకు దగ్గరికి కూర్చుని ఆయనతో మాట్లాడదాం, ఆయనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అని చెప్పి దీంట్లోనే ఉంటారు అనమాట. సో సరదాగా ఉంటుంది, ఎక్కడ సీరియస్గా ఉండడం కానీ ఈ సెట్టు ఇలాగా అది ఏం లేదు. వండర్ఫుల్ సార్. విశ్వంబరాలో హై మూమెంట్ సార్, స్టంట్స్, డాన్స్ సీక్వెన్సెస్ అంటే నాకా సినిమాలోనా? నాకైతే ప్రతిరోజు హై మూమెంటే. బికాస్ నేను చిరంజీవి గారు డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు హై మూమెంట్ కింద ఉంటుంది. అండ్ సినిమాలో కంటెంట్ హై, యాక్షన్ ఎపిసోడ్స్ హై ఇస్తాయి, అండ్ ఎవ్రీథింగ్. బికాస్ యాక్షన్ అయినా సరే, కంటెంట్ అయినా సరే, ఎమోషన్ కూడా ఓ హైలో తీసుకెళ్తాను. వండర్ఫుల్ సార్. వన్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్ వి వైండ్ అప్ సార్. మెగాస్టార్ గారి సినిమాలు రీక్రియేట్ చేయాలి అంటే మీ డైరెక్షన్లో ఏవి చేయడానికి ఇష్టపడతారు మీరు? ఏది చేయను. ఎందుకు సార్? ఎందుకంటే అవన్నీ ఒక ఏమంటాం ఎపిక్స్, ఐ మీన్ ద బెస్ట్ ఫిలిమ్స్ అండి. ఆ డైరెక్టర్స్, ఆ ప్రొడ్యూసర్, ఆ హీరోస్తో ఆ టైం ద బెస్ట్ ఇచ్చారు. దాన్ని మనం ఏదో చేసేద్దామని ఉన్నదాన్ని పాడు చేయకూడదు. సో మీరు ఇదే మీ థియరీ పాటలకు కూడానా, మ్యూజిక్కి కూడానా? 100% రీక్రియేట్ చేయడం, రీమేక్స్. ఎప్పుడు ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఈ ఒరిజినల్ ఎంత రీక్రియేట్ చేద్దామన్నా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది దాంట్లో. సో దీంతో దాన్ని సాటిస్ఫై చేయలేం. అలాంటప్పుడు దాని మీద ఎంజాయ్ చేయడం తప్ప దీన్ని చెడగొట్టకూడదు. వండర్ఫుల్ సార్. సో మీ స్టైల్లో మన మెగాస్టార్కి బర్త్డే విషెస్. మెగాస్టార్ చిరంజీవి గారికి విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే. 70 years కాదు, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ మెగా at 70. కీప్ వాచింగ్ 99 TV.